నమస్తే. దేశ రాజకీయాల్లో సంచలనమైన పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఒక్కసారిగా ఈ అంశం మొత్తం దేశవ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. నీట్ లీకేజ్ సంబంధించిన వ్యవహారం తర్వాత పెద్ద ఎత్తున ఇటు ప్రతిపక్షాలు నిరసన చేపట్టడం చూసిన విషయమే. అయితే కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ఒక మీమ్గా సోషల్ మీడియాలో స్టార్ట్ అయిన ఈ యొక్క వ్యవహారం అయితే మాత్రం దేశవ్యాప్తంగా పెను ఉద్యమంగా మారిపోయింది. ఏకంగా కేంద్ర ప్రభుత్వమే చర్చలకు దిగి రావాల్సిన సందర్భాన్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో యువత తీసుకొచ్చారు. ఒక్కసారిగా కేంద్ర ప్రభుత్వం 2 దఫాలుగా చర్చలు జరిపి 3వ దఫా చర్చలు జరుపుతున్న వేళ డెడ్ లైన్ లోపే కేంద్ర మంత్రికి రాజీనామా చేసేలాగా అయితే మాత్రం కేంద్రం వ్యవహరించింది. దీంతో ఒక్కసారిగా యువత శక్తి ఎంతో మొత్తం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతుంది. అయితే నీట్ పేపర్ లీకేజ్ తర్వాత చాలా ఆందోళనలు జరిగాయి. అయితే కాక్రోచ్ జనతా పార్టీ కేవలం సోషల్ మీడియాకే పరిమితం. సోషల్ మీడియా కారణంగా వీళ్ళు ఫీల్డ్ లెవెల్లోకి రారు, వీళ్ళు ఉద్యమాలు చేసేది లేదు, వీళ్ళకి అంత ఇంపాక్ట్ ఉండదని పెద్ద ఎత్తున వాళ్ళపై ఇటు ఆరోపణలు చేశారు. ఆ తర్వాత ఎప్పుడైతే ఢిల్లీలో నిరసనలు స్టార్ట్ చేశారో ఆ నిరసనలు స్టార్ట్ చేసిన తర్వాత దేశ సమగ్రతకు భంగం కలిగేలాగా విదేశీ కుట్ర ఉంది, విదేశీ ఫండింగ్ నడుస్తూ ఉంది, ప్రతిపక్షాల కుట్ర ఉందంటూ ఎన్నో ఆరోపణలు, ఎన్నో విమర్శలు, ఎన్నో రకాలుగా ఈ యొక్క ఉద్యమాన్ని తక్కువ చేసే ప్రయత్నం చేశారు, చీల్చే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ యువత అంతా ఒక్కతాటిగా నిలబడి ఇటు కేసులకు భయపడకుండా, దాడులకు భయపడకుండా, లాఠీ చార్జ్కు వెనకాడకుండా సోషల్ మీడియా అస్త్రంగా ఫీల్డ్ లెవెల్లో చేసిన ఉద్యమము ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా చూస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం పునరాలోచన పడింది. ప్రధానమంత్రి మోడీనే అర్ధరాత్రి వీడియో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. వరుసగా 2 రోజులు 2 వీడియోలు రిలీజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. యువత మీ వెంట నేనున్నాను, విద్యార్థుల కంటే నాకు ఎవరు ఎక్కువ కారు, మీకోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తానని ప్రధానమంత్రి మోడీ చెప్పడంతో ఒక్కసారిగా ఈ యొక్క ఎఫెక్ట్ ఎంతగా కేంద్ర ప్రభుత్వంపై పడిందో అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రధానమంత్రి మోడీ ఎప్పుడైతే వీడియో విడుదల చేశారో అలాగే చర్చలకు 2 సార్లు ఆహ్వానించిన సందర్భంలో కేంద్రం ఈ విషయంలో అయితే మాత్రం ఎక్కడ వెనక్కి తగ్గినా ఉద్యమం ఇక ఆగదు, చేయి దాటిపోయింది. ఎన్ని చర్యలు చేసినా, ఎంత కఠినంగా వ్యవహరించినా యువత ఇక వెనక్కు తగ్గరనే ఒక ఆలోచనకు వచ్చిన తర్వాత డిమాండ్ల పరిష్కారం విషయంగా అడుగులేశాయి. అయితే 3 దీంట్లో ప్రధానమైన డిమాండ్. 1, విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. 2, ఎవరైతే ఆందోళన చేపట్టారో ఆ విద్యార్థులపైన ఉన్న కేసుల్ని ఎత్తివేయాలి. దాంతో పాటు 3వది నీట్ పేపర్ లీకేజ్ తర్వాత 21 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఆ బాధిత కుటుంబాలకైతే మాత్రం ₹1,00,00,000 చొప్పున మొత్తం అందరికీ ఒక నష్టపరిహారం ఇవ్వాలనేది ప్రధానంగా ఇక 3 డిమాండ్లు పెట్టారు. మరోవైపు సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ చేసిన మద్దతు దీక్ష అనేది ఇక్కడ మొత్తం ప్లస్ పాయింట్గా మారిపోయింది. ఈ కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళకు ఆయన చేసిన దీక్ష ప్రభావమే పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా చర్చించడానికి కారణమైంది. ఈ 2 రోజుల క్రితమే ఆయన దీక్ష విరమించారు. దాదాపు ఆయన చివరి దశకు అంటే మొత్తం ఆర్గాన్స్ అన్నీ పాడైగా చనిపోయే దశకు వచ్చిన సందర్భంలో ఇక పోలీసులు ఆయనను తీసుకెళ్లి చికిత్స అందించడం, అలాగే కేంద్ర మంత్రి నడ్డా సమక్షంలో ఆయన దీక్ష విరమించడం, ఆయన ప్రభావము, కాక్రోచ్ ప్రభావం, ప్రతిపక్షాల యొక్క కదలిక, సోషల్ మీడియా ఇలా అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పడింది. ఈ ఒత్తిడికి తలొగ్గలేని పరిస్థితి కేంద్రానికి ఉండడంతో 2 డిమాండ్లు అయితే మాత్రం ముందుగా ఓకే అన్నారు శుక్రవారం రోజు. 1, నష్టపరిహారం విషయంలో, 2, విద్యార్థులు ఏదైతే కేసులు ఉన్నాయో ఆ కేసుల విషయంలో తప్పకుండా ఎఫ్ఐఆర్లను ఉపసంహరించుకుంటామని కేంద్రం ఆన్ రిటర్న్గా 2టికి యాక్టివేట్ చేసింది. అయితే ఇంకా 24 అవర్స్ మాకు టైం ఇవ్వండి, విద్యాశాఖ మంత్రి విషయంలో మాత్రం కేంద్రంకి ఇంకా ఈ విషయాన్ని చెప్తామని చెప్పారు. డెడ్ లైన్ 2 గంటలకు పెట్టారు. 2 గంటలకు 3వ దఫా చర్చలున్న సందర్భంలో అంతకంటే ముందే ఏకంగా అదే సమయానికి మొత్తానికైతే మాత్రం కేంద్ర మంత్రి విద్యాశాఖ బాధ్యతలు చేపడుతున్న ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు ఈ రాజీనామా అంశమే దేశవ్యాప్తంగా మొత్తం సంచలనంగా మారుతుంది. యువత తలుచుకుంటే ఏదైనా చేస్తుంది. ఇప్పుడు జెన్జీ అనేది మాత్రం చాలా శక్తివంతమైనది. సోషల్ మీడియా
వెపన్గా అలాగే లాఠీ చార్జ్కి కేసులకు ఎలాంటి వాటికి కూడా భయపడకుండా ఎన్ని రకాలుగా ఒత్తిడి తెచ్చినా ఇబ్బందులు పెట్టినప్పుడు కూడా భయపడకుండా చేసిన ఉద్యమమే దీని ప్రభావం అంటూ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోస్టులు కొనసాగుతున్నాయి. ఇది మా విజయము, ఈ విజయము మొదటి వికెట్ పడిందంటూ కూడా అభిజిత్ దీప్కే ఏదైతే సిజేపీ నడిపిస్తున్న వ్యవస్థాపకుడు చెప్తున్న వ్యాఖ్యలో కనుక మాత్రం మనం మొదటి విజయం సాధించాం, మొదటి వికెట్ పడిందని చెప్పారంటే మొదటి వికెట్ అంటే ఇంకా ఉద్యమం ఇంకా ముగిసిపోలేదు, ఇంకా కొనసాగుతుందనే ఒక హింట్ అయితే మాత్రం ఆయన మాటల్లో చెప్పారు. ఇక ధర్మేంద్ర ప్రధాన్ విషయానికి వస్తే మాత్రం కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన రాజీనామా విషయంలో అయితే మాత్రం భారత ప్రజాస్వామ్య శక్తిపై తనకు అత్యంత విశ్వాసం ఉంది, యువత ఆకాంక్షలను కలను తాను గౌరవిస్తాను, దేశ భవిష్యత్తుకు మాత్రమే కాదు సరికొత్త దేశానికి వారసులు యువతే అంటూ కూడా ఆయన మాట్లాడారు. 10 రోజులుగా జరిగిన సంఘటనలతో తీవ్రంగా బాధపడ్డానని, అందుకే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశానని ఆయన చెప్పారు. తనకు అవకాశం కల్పించిన ప్రధానమంత్రి మోడీకి ధన్యవాదాలు చెప్పారు. ఇదే సందర్భంలో మరికొన్ని కూడా వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ సహా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలో దేశ వ్యతిరేక శక్తులు చొరబడకుండా చూడడమే తన లక్ష్యమని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. దేశ సమగ్రతను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాం, అలాగే దేశ విద్యార్థులు న్యాయపరమైన చిక్కుల్లో పడకుండా తమ చదువులు కెరీర్పై దృష్టి పెట్టాలి, అందుకే తన రాజీనామాను ప్రధానమంత్రి మోడీకి ఇచ్చానంటూ కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. అంటే తప్పు ఇంకా నేను చేయలేదు, కానీ యువత ఇక ఒత్తిడి చేస్తుంది కాబట్టి వాళ్ళ కోసమైనా నేను చేస్తున్నానని కూడా ఆయన ఇప్పటికి కూడా ఆయన వర్షంలో ఆయన చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఇక ధర్మేంద్ర రాజీనామా తర్వాత అయితే మాత్రం విద్యార్థులు సంబరాలు కనిపిస్తున్నాయి. జంతర్ మంతర్ దగ్గర అయితే మాత్రం ఒక కోలాహలమైన వాతావరణం కనిపిస్తోంది. మొత్తం కూడా అందరూ ఆనందంగా మా యొక్క పోరాటానికి విజయం సాధించాం, చాలామంది దెబ్బలు పడ్డారు, చాలామంది కూడా కేసులు పడ్డారు, చాలామంది చాలా ఇబ్బందులు పడ్డప్పటికీ ఆర్థికంగా మానసికంగా కుటుంబాల పరంగా ఇబ్బంది పడ్డప్పటికీ కూడా ఏకంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో ఒక్కసారిగా కూడా దీని యొక్క ప్రభావంగా దేశవ్యాప్తంగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు అసలైన సమస్య. ధర్మేంద్ర ప్రధాన్ ప్రతిపక్షాలు సైతం కేంద్ర మంత్రులని రాజీనామా చేయాలని చెప్పినా కాని సందర్భం కాక్రోచ్ జనతా పార్టీ సోనం వాంగ్చు దీక్ష కారణంగా ఇటు పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఇటు ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్నారు. ఈ సందర్భంలో ఒక్కసారిగా ముప్పెట దాడి జరిగినట్టుగా ఒక్కసారిగా కేంద్రం ఒత్తిడికి లోనైంది. ఇక తప్పని పరిస్థితుల్లో ఎన్ని ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఏది సాధ్యం కాకపోవడంతో ఇక చివరిగా రాజీనామా చేస్తే ఈ అంశానికి ముగింపు పలకవచ్చని కేంద్రం అయితే నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది ఇప్పుడు ప్రశ్న. ఒక్కసారి రాజీనామా చేసిన తర్వాత ప్రతిపక్షాలు కూడా వరుసగా కూడా ఇక ఈ అంశాన్ని పదే పదే తీసుకొస్తారు. ఇక ధైర్యం వచ్చినట్టు ఉంది. అలాగే యువత కూడా ఇక ఉద్యమాలు చేస్తే ఫలితాలు వస్తాయి, ప్రభుత్వం దిగి వస్తుందని కూడా ఒక ఎగ్జాంపుల్ ఉంది. కాబట్టి నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది ఇక్కడ అసలైన సమస్య. అలాగే కేంద్రం నెక్స్ట్ ఇలాంటి ఉద్యమాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎలా నిలువరించాలి, ముందస్తుగానే ఈ యొక్క సమస్యను సాల్వ్ చేయాలా, లేకపోతే అత్యంత కఠినమైన చట్టాలు తీసుకొచ్చి ఉద్యమాలను నియంత్రించాలా అనేది ఇప్పుడు ప్రభుత్వం ముందున్న అసలైన సవాల్. ఏదేమైనప్పటికీ కూడా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశం అయితే మాత్రం ఇక ఒక ఉద్యమాలకు సరైన ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తే ఏదైనా సాధ్యమై ఇప్పటి యువత అనేది అయితే మాత్రం చాలా బలంగా ఉద్యమాలు చేస్తుంది, దేనికి భయపడట్లేదు. కేంద్రమే ప్రతిపక్షాలు సైతం చేసిన వ్యాఖ్యల్ని ఆరోపణల్ని ఉద్యమాలను పట్టించుకొని కేంద్రం యువత చేసిన ఉద్యమాలకు తలొగ్గాల్సి వచ్చింది. చూడాలి మరి ఏం జరగబోతుంది నెక్స్ట్, మరి కేంద్రం తీసుకునే నిర్ణయాలు ఏంటి, మరి కాక్రోచ్ జనతా పార్టీ మరి అది రూపాంతరం చెందుతుందా, ఇక్కడి వరకే ఆగుతుందా అనేది కూడా ఇక్కడ అసలైన ప్రశ్న. ఎందుకంటే కేవలం నీట్ పేపర్ లీకేజ్ కారణంగా సోషల్ మీడియాలో పుట్టిన కాక్రోచ్ జనతా పార్టీ నెక్స్ట్ స్టెప్ ఉంటుందా, లేకపోతే ఇక్కడితోనే ఆగిపోతుందా అనేది కూడా ఒక క్వశ్చన్గా ఉంది. ఆ క్వశ్చన్కు ఆన్సర్ రావాల్సిన అవసరం ఉంది. సోనం వాంగ్చుక్ కూడా ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు, దీక్ష తర్వాత కూడా తన కార్యాచరణ వేరే అంశాలపైన ఉంటుందా, లేకపోతే ఇక్కడితోనే ఆగుతుందా అనేది ఉంది. దాంతోపాటు ఇక్కడైతే మాత్రం ప్రతిపక్షాలకు చాలా బూస్టప్ అయింది. కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం ఒడుపుగా ఒడుచుకొని అనుకూలంగా చేసుకొని సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీ కూడా చాలా తెలివిగా
సమయాన్ని అనుకూలంగా చేసుకొని లౌక్యంగా ఉద్యమాన్ని తమ వైపు తిప్పుకుంది, ఉద్యమంలో భాగస్వామి అయింది. సో కాంగ్రెస్ పార్టీ కూడా ఒక రకంగా ఇక పోరాడడానికి కార్యకర్తలకు నేతలకు కూడా ఒక మంచి ఒక బూస్ట్ పాయింట్ అయితే దొరికింది. చూడాలి రాజకీయాలు ఎటువైపు నుండి ఎటువైపు మారుతాయి, కేంద్ర ప్రభుత్వ విధానాలు ఎలా ఉండబోతున్నాయని మాత్రం భవిష్యత్తులో తెలిసే అవకాశం ఉంది. మరి మీరేమనుకుంటున్నారు? విద్యాశాఖ మంత్రిగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడాన్ని స్వాగతిస్తున్నారా, స్వాగతించట్లేదా? కామెంట్ చేసి చెప్పండి.